హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు శ్రీకూర్మం ఆలయంలో ఉన్న తాబేళ్ల పార్కును చూపించబోతున్నాను. శ్రీకూర్మం ఆలయం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార మండలంలో ఉంది. ఇక్కడ స్వామి దశావతారాల్లో ఒక అవతారమైన కూర్మావతారంలో ఉంటారు. దానికి గుర్తుగానే ఈ ఆలయంలో తాబేళ్ల పార్కును నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. తాబేళ్లు ఉభయచరాలుగా ఉంటాయి, అనగా నేల మీద మరియు నీటిలోనూ కూడా తాబేళ్లు నివసించగలవు. వాటి నివాస స్థలాన్ని బట్టి వాటి ఆహారపు అలవాట్లు కూడా ఉంటాయి. నేల మీద నివసించే తాబేళ్లు కాయగూరలు, పళ్ళు, గడ్డి వంటివి తింటాయి. నీటిలో నివసించే తాబేళ్లు చిన్న చేపలు, పురుగులు, నత్తలు వంటి వాటిని తింటాయి. చూసారా ఎంత బుజ్జిబుజ్జిగా ఉన్నాయో ఈ తాబేళ్లు అన్నీ. హిందూ మతంలో తాబేలును విష్ణుమూర్తి యొక్క అవతారంగా భావిస్తారు కాబట్టి తాబేళ్లను పెంచుకోవడం లేదా ఇంట్లో తాబేళ్ల విగ్రహాలను ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. బౌద్ధ, చైనీస్ సాంప్రదాయాల్లో కూడా తాబేలును మతపరమైన చిహ్నంగా భావిస్తారు. మతపరమైన విషయాలు ఎలా ఉన్నా మూగజీవుల్ని ఆదుకోవడం అనేది మానవ స్పృహ కదా. మీరు కూడా మీకు వీలైనంత వరకు మూగజీవాల్ని ఆదుకోవడానికి ప్రయత్నించండి. సరే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.